ఈ రాష్ట్రంలో 51,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడి, సింగరేణిలో అనేకమైనటువంటి కార్మిక సంఘాలకు కానీ 40,000 మంది కార్మిక జీవితాలు కుటుంబాలు ఆధారపడ్డటువంటి సింగరేణిని మీరు అన్యాయం చేస్తున్న మాట వాస్తవం కాదా? వారికి ఉండడానికి కనీస సౌకర్యాలు లేవు, వారికి క్వార్టర్స్ సరిగా లేవు, వారికి నీటి సౌకర్యాలు సరిగా లేవు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, హాస్పిటల్ లేవు, వారికి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి అక్కడ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేదు. అనేక రకాలుగా ఈ డబ్బు మీరు ఇచ్చి ఉండుంటే ఈరోజు సింగరేణి కార్మికులతో పాటు ఈ ప్రాంతం అంతా అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుండే కదా. ఎందుకోసం అని చెప్పి మరి 51,500 కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఎందుకు వాపస్ కడతలేదు, ఆ బకాయిలు ఎందుకు చెల్లిస్తలేదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.